కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతోంది కదా! పరిపాలన ఎలా అనిపిస్తుందండి? బానే ఉంది. అంటే బానే ఉందని చెప్పి అంటున్నారు. ఇది వేటి క్రైటీరియా బేస్ తీసుకొని చెప్తున్నారు మీరు బావుందని? రోడ్లేశారు, పెన్షన్ పెంచారు. అంటే ఇప్పుడిప్పుడే గదా! లోగడంతా అప్పులమయం గదా! ఇప్పుడు లేదా అప్పులమయం మరి? ఇప్పుడు దాన్ని ఒక్కోటి క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. అంత లేకపోయినా కొద్దో గొప్పో చేస్తున్నారంటారు. చేస్తున్నారు. తెనాలి విజయవాడ రోడ్డు ఎలా ఉందో మీరు చూశారు కదా గతంలో. ఇప్పుడు బానే ఉంది. ఒక్కోటి చేస్తారండి. అన్ని ఒకసారి అంటారు. 5 సంవత్సరాలకు కదా ఇచ్చింది. ఇప్పటికిప్పుడు కావాలంటే ఎట్లా అవుతుంది? అంటే మరి అప్పటిదాకా మరి జనాలందరూ కూడా ఓట్లేసిన వాళ్ళు మరి మెలకొని ఉండారు మరి. పథకాల కోసం వాళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు కదా! అంటే వస్తాయండి. కొన్ని నెక్స్ట్ మంత్ లోని ఇప్పుడు బస్సు ప్రవేశపెడతా అన్నాడు కదా. ఆగస్ట్ 15కి బస్ ఆ, అన్నారు. తల్లికి వందనం వచ్చే నెల అన్నారు. వచ్చే నెల అన్నారు. స్కూల్‌కి వెళ్ళే టయానికి డబ్బులు పడతాయి అన్నారు. అన్నారు. మరి ఏమైనా సర్వేలు చేశారా మరి డబ్బులేయడానికి? ఇది పంచాయతీ ఆఫీసులో వచ్చి పేర్లు నమోదు చేయించుకుంటున్నారుగా. అంటే ఇప్పుడు మహిళల్లో వ్యతిరేకత ఏమైనా కనిపిస్తుందా? అంటే పథకాలు కొద్దిగా లేట్ అవుతా ఉంది కదా! పరిపాలన సరిగా చేస్తే చాలని తృప్తి పడుతున్నారు. ఎవరు మహిళలా? అంటే నేను ఎక్కువ విన్నది ఏంటంటే కొద్దిగా వ్యతిరేకత ఉందని చెప్పి విన్నాను. వ్యతిరేకత అనేది ఇంకా ఏం రాలేదండి. 1 ఇయర్ లో ఎలా వ్యతిరేకత వస్తుంది? అంటే పథకాల విషయంలో. పథకాలైనా ఏం లేదండి. అది కూడా ఏం లేదు. పథకాలు ఎవరేం అనుకున్నట్టు ఏం లేదు. ఇచ్చినప్పుడు చాలే అని చెప్పి అనుకుంటున్నారు అందరూ. అది సరే అండి, ఇప్పుడు రేపు 1వ తారీఖు పనులు వస్తున్నాయి కదండి. ఇంతకుముందు పనులు లేవు. ఇప్పుడు కాస్త పేదలకి పనులు వస్తాయని ఆశతో ఉన్నారు. ఇప్పుడు రాజధాని అనేది శరవేగంగా సాగుతుంది. 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు. 3 ఏళ్లలో కంప్లీట్ అయ్యేటట్టు మీకు కనిపిస్తున్నాయి ఛాయలు? కనపడతానే ఉన్నాయి కదండి. ఏమేం చేశారంటారు ఈ 11 నెలల కాలంలో? అది జంగిల్ క్లియరెన్స్ మొన్నదాకా పట్టింది. ఇప్పుడు ఇంకా మొన్న మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు కదా, కనుక స్పీడ్ అందుకుంటాయి. మోదీ గారు మనకి సర్ప్లస్ గా ఫండ్స్ ఇస్తారా? మరి గతంలో కూడా ఇవ్వలేదు కదా మనకి. ఈసారైనా ఇస్తారా? ఇస్తున్నారనే నమ్ముతాం. అది ఇచ్చే మొత్తం అప్పులే కదా ఇస్తుంది. అప్పులైనా కొంత గ్రాంట్ గా కూడా ఇస్తా అన్నారుగా. 15,000 కోట్లు ఎంత ఇచ్చారు కదా, అది వాళ్ళే మేము కట్టుకుంటా ఉన్నారు కదా. ఔటర్ రింగ్ రోడ్ కూడా వాళ్ళే కడతా అన్నారు కదా. ఏదైనా తొందరపడకూడదండి. తొందరపడితే ప్రయోజనం ఏముంది? సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఈ అన్నదాత సుఖీభావ అనేది ఫస్ట్ వచ్చే నెలలో వేస్తామని చెప్పినారు, జూన్ నెలలో. మళ్ళీ ఎందుకు జాప్యం జరిగిందంటారు? మనకు తెలియదు. ఈ రేషన్ బండ్లు ఉన్నాయి కదండి, వచ్చే నెల నుంచి ఆపేస్తామని చెప్పి అంటున్నారు. దాని పట్ల మరి ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉంది? ఆ బండ్లు అవసరమా లేదా? అంటే బాగా తెచ్చుకోలేని వాళ్ళ వరకు కొద్ది వరకు అవసరం అండి. మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు మేము తెచ్చుకోవాలి. ఆ బండి మా ఇంటికి వచ్చినప్పుడే తెచ్చుకోవాలి. మిగతా టైంలో ఉండదు. అదే ఇప్పుడు అనుకోండి, మాకు కుదిరినప్పుడు మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. మీకు కుదిరినప్పుడు అంటే మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఉండిద్దా మరి షాప్? 15 రోజులు ఇస్తారు కదా. 15 రోజుల్లో ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. అది ఇదైతే మంచిదేనంటారు. మంచిదే. కాకపోతే ఆ ముసలి వాళ్ళకు కొద్దిగా ఇదవుతుందంట. వాళ్ళకి కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తా అంటున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అది మొత్తంగా ఎన్ని మార్కులు వేస్తారు ఈ పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? ప్రస్తుతానికి 90 వేస్తాను. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబోతున్నారంట టీడీపీ పార్టీ వాళ్ళు. మరి ఏం చేయబోతున్నారు? అది కరెక్టేనంటారు? మరి సీనియర్లని పట్టించుకోకుండా మరి వీళ్ళకి ఇవ్వడం కరెక్టేనంటారా? ప్రాంతీయ పార్టీ అంటేనే అలా ఉంటదండి. దానికి చెప్పేది ఏముంది? అన్ని ప్రాంతీయ పార్టీలు ఎలా జరుగుతుందో ఇప్పుడు కూడా అలాగే జరుగుద్ది. కొత్తగా ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మళ్ళీ ఏమైనా ఎసరు పెట్టే అవకాశం ఉందని చెప్పి నీకు త్వరితగతిన ఇచ్చేస్తున్నారా లేకపోతే ఏంటి? ఆయన ఏదో సినిమాల్లో ఉన్నాడు కదండి. ఆయనకి దీనికి ఎందుకు వస్తాడు? ఆయనకు ఫ్యూచర్ ఉంది. ఏమో ఎప్పటికైనా రావచ్చు కదా, తాత తగ్గ వారసత్వం ఉంది కదా కాబట్టి. మరి చెప్పలేం ఉండదు. ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేం కదా మనం. అది ఊహతో మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఇందిరాగాంధీ ఫ్యామిలీ అంతా వారసత్వం ఇప్పుడు వరకు కూడా 4 తరాల నుంచి వారసత్వం. నేషనలే ఇట్లా ఉంటే మరి ప్రాంతీయ పార్టీలు కూడా అలాగే ఉంటాయి. మరి స్టేట్ ఎలా ఉంటది కదా. అది